యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనంలో యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలతో ఈ విధంగా పలుకుతున్నాడు. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెనని ఆయన పలకడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలకు తన ఆఖరి సందేశాన్ని ఇస్తూ ఇంతవరకు దేవుడు వారి జీవితాల్లో చేసిన కార్యాలకి వారే సాక్షులుగా ఉన్నారని, దేవుడు వారి జీవితాల్లో ఎటువంటి కార్యాలు చేశారో, వారి శత్రువుల మీద ఏ విధంగా విజయాన్ని ఇచ్చాడో అవన్నీ వారు తమ కళ్ళతో చూశారు. కాబట్టి ఆయన మాటలను గైకొనమని, ఆయనను ప్రేమించేటట్లు బహు జాగ్రత్తగా చూసుకోమని వారిని ప్రోత్సహిస్తున్నాడు. అవును, ఈ రోజు మనం మన దేవుణ్ణి ప్రేమించేటట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్తలో ఆయన ఆజ్ఞలను గైకొనవారే ఆయన ప్రేమించేవారని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు మనం ఆయన ఆజ్ఞలను గైకొనడం ద్వారా ఆయన్ని ప్రేమించేటట్టు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆయన్ని ప్రేమిస్తామో, ఆయన ఆజ్ఞలను గైకొంటామో, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం అందరం మన దేవుణ్ణి ప్రేమించేవారుగా, ఆయన ఆజ్ఞలను గైకొనేవారుగా ఉందాం. అప్పుడు ఆయనే మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.